కమిషన్ సరే, కమిషన్లో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారండి? ఎవరు తిన్నారు అని చెప్పారు? ఎక్కడైనా 20 నెలలు అసలు ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా అదొక ప్రిలిమినరీ రిపోర్ట్ గా చూస్తే కాదు కిషోర్ రెడ్డి గారు, కాదు ఇప్పుడు సిబిఐ విచారణ విషయంలో ముఖ్యమంత్రి ఏమంటున్నారు, దీంట్లో ఇంకా లోతుగా సమగ్రంగా దర్యాప్తు జరగడానికే సిబిఐ కదా. అప్పుడు కేసీఆర్ గారు ఎంత అవినీతి, హరీష్ రావు ఎంత అవినీతి, ఈటెల రాజేందర్ గారికి ఇందులో ఒక బిరుదు ఉంది. తర్వాత తెలిసిన విషయం కొత్తది. 2019కే మీకు తెలిసిన విషయాల కన్నా మీకు ఇంగితం, మనందరికీ ఒక ఇంగితం మాత్రమైనా కానీ ఎక్కువ ఈరోజు ఏం తెలిసింది అని అడుగుతున్నాం. ఏమీ తెలియలేదు. 20 నెలలు డిలే చేసి ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి పక్షపాత ధోరణి, వీరు ముఖ్యమంత్రి గారు చెప్పే విధానం కూడా చెప్పండి. మేము కక్ష సాధింపు చర్యలు అంటే రాష్ట్ర ప్రజలు నీ గురించి ఏమనుకుంటారు, ఈరోజు ఒకటి అనుకుంటారు, రేపు ఒకటి అనుకుంటారండి. మీరేదో మీకు చెడ్డ పేరు వస్తుందేమో, మమ్మల్ని అనుమానిస్తారేమో అని చెప్పేసి రాష్ట్ర ఖజానాకి 1,00,00,000 కోట్లు అన్నారే, అంతే. ఎవడైనా తినేసినా కానీ సంవత్సరాలు వెయిట్ చేస్తారా? అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంట్రెస్ట్ కాదు. పోలీసు వాడి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవడో చంపడానికి ప్రయత్నిస్తున్నానంటే వాడు ఏమనుకుంటాడో, ప్రజలు ఏమనుకుంటారో, నేను ఇప్పుడు కేసు పెడితే అని చెప్పి ఆలోచిస్తాడా? అదానండి చూసుకునేది, పోలీస్ ఆఫీసర్ అదా చూసుకునేది. కాదు మీరు తీసుకున్న వాదన బాగుంది కానీ ఒక నిమిషం కిషన్ రెడ్డి గారు, ఒక నిమిషం నా మాట వినండి. ఇప్పుడు మీరు ఇంతకాలం సిబిఐ కాదు, ఇంతకాలం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు జైల్లో పెడతాం, రూమ్ రెడీగా ఉంది అన్నారు, సిబిఐ ఇచ్చారు కదా, పెట్టండి మీరు. నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పాను. కాకపోతే మీరు దొంగలు పడ్డ సంవత్సరాల తర్వాత మీరు దొంగలు ఇద్దరు సెటిల్మెంట్లు చేసుకుని రుజువులన్నీ తర్వాత ఇప్పుడు కేంద్రాన్ని వెళుద్దాం. మీరు ఒక్కరోజు సిబిఐ నమ్మారా? ఈ రోజు కొత్తగా నమ్మకం ఎందుకు వచ్చింది అనేది నా ప్రశ్న. ఈ రోజు మీకు నేను ఆహ్వానిస్తున్నానని చెప్పాను, అది పక్కకు పెడితే నేను చెప్పేది వీరి రాజకీయం ఏంటి, వీరి దురాలోచనలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి. ఇప్పటివరకు చేసిన దాంట్లో దురాలోచనలు నేను చెప్పేది. ఇప్పుడు సిబిఐ మీద అస్సలు నమ్మకమే లేదన్నారు. ఈరోజు కొత్తగా నమ్మకం ఎట్లా వచ్చిందో నేను అడుగుతున్నా ప్రశ్న. సిబిఐ మీద ఇప్పటివరకు నమ్మకం లేదన్నారు. ఒకటి పంజరంలో చిలుక అన్నది సుప్రీంకోర్టు అండి. జడ్జి గారి పేరు కూడా చెప్తాను. ఇది ఎప్పుడు జరిగింది? 2013 కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా సుప్రీంకోర్టు జడ్జి ఏమన్నారు అంటే, సిబిఐ ఒక పంజరంలో చిలుక, హిజ్ మాస్టర్స్ వాయిస్, అదొకటి రికార్డింగ్ కంపెనీ ఉండేది హెచ్ఎంవి అని చెప్పి, అంటే వారి యజమాని ఏం చెప్తే అది పలికే చిలుక అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. కాంగ్రెస్ లో అట్లా ఉండేది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా ఉండేది సిబిఐ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ కూడా సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు. సో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని కాంగ్రెస్ పార్టీ ఇంకోటి అంటుంది. కానీ ఎవరు అవునన్నా కాదన్నా దేశంలో ఉన్న అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. మీకు ఋషి గారు, సో వాట్ ఈస్ యువర్ రికమెండేషన్? ఇప్పుడు ఒకవేళ సిబిఐ కాదు బీజేపీ ఏం చెప్తుంది, ఏం చేసి ఉండాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు? మాట్లాడతారు. నేను ఒకటే విషయం చెప్తున్నాను. ఇప్పుడు సిబిఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనా లేకపోతే కేజ్డ్ ప్యారెటా, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టే అనింది. ఇక రాజకీయ పరంగా మేము సిబిఐని ఏమంటున్నాము, బీఆర్ఎస్ వారు ఏమంటున్నారు, కాంగ్రెస్ వారు అంటున్నారు, ఇవన్నీ రాజకీయ పరమైన కామెంట్లు అనుకోవచ్చు. ఇందులో సిగ్నిఫికెన్స్ ఓన్లీ సుప్రీంకోర్టు అన్న స్టేట్మెంట్కే ఉంటుంది. అదొకటి. మిగిలినవన్నీ రాజకీయంగా ఏమైనా ఉండొచ్చు, దాని సిగ్నిఫికెన్స్ దానికి ఉంటుంది, కానీ సుప్రీంకోర్టు అన్నట్లుగా ఉండదు. ఒకటి. రెండో విషయం, మీరు ఇప్పుడు ఏమన్నారు, ఈ అలసత్వం గురించి నేను మాట్లాడానండి. ఇప్పుడు ఏమన్నారు, మీరేం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏమంటారు మీరు అని అన్నారు. నేను ఆహ్వానిస్తున్నాను సిబిఐకి. ఏలేటి మహేష్ గారి కామెంట్స్ ఏంటి? ఇప్పుడు సిబిఐతో విచారణ జరిపించినా ఉపయోగం ఉండదు, అది మీ ఎట్లా బీజేపీ ఎట్లా డిసైడ్ చేస్తుంది ఉపయోగం ఉండదని? ఒక్క విషయం నేను ఉపయోగం ఉండదా పాయింట్ బ్లాంక్ గా బ్లాక్ అండ్ వైట్ ఫ్లోర్ లీడర్ చెప్పింది చెప్తున్నాను నేను. ఒక్క నిమిషం, నేను అదే అంటున్నాను. అది దాంట్లో డిగ్రీ, వారు అన్న ఇంటెన్సిటీ, వారు అన్న సందర్భము, సమయాన్ని బట్టి ఉంటుంది దాని మీనింగ్. నేను ఒక్కటే విషయం చెప్తున్నాను. మీకు దొంగలు పడ్డ 10 సంవత్సరాలకి
2 సంవత్సరాలకి మీరు పోయి కేసు పెడితే ఎంత ఉపయోగం ఉంటుంది? అది మామూలుగా మన ఊర్లలో అయినా కానీ ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఒక మర్డర్ అయిన ప్లేస్లో ఆ రక్తపు మరకల దగ్గర నుంచి అన్ని వాష్అవుట్ అయిపోయిన తర్వాత ఏజెన్సీలను పిలిస్తే ఏం చేయగలుగుతాయో మీకు తెలుసు. కిషోర్ రెడ్డి గారు, నేను ఏమంటున్నానంటే వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్? మారణాయుధాలు ఉంటాయి. బీజేపీ ప్రపోజ్ చేస్తోంది బహుశా ఏంటి అంటే ఒక సిట్ వేసో లేదా ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానో అవినీతి జరిగిన కేసీఆర్ గారినో హరీష్ రావు గారినో ఈటెల రాజేందర్ గారినో అరెస్ట్ చేసి ఉండాలా? ఇదొక్క పాయింట్ ఆన్సర్ చేస్తాను. కాంగ్రెస్ వారు, బీఆర్ఎస్ వారు తర్వాత రెస్పాండ్ అవ్వచ్చు, ఎందుకంటే వారు కూడా ఉత్సుకతతో ఉన్నట్టున్నారు రెస్పాండ్ అవ్వడానికి. నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర సాక్ష్యాధారాలు మొదటి రోజే ఉన్నాయని చెప్పారు కదా, ప్రధానమంత్రికి మేము ఆల్రెడీ పంపించామని చెప్పారు కదా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు కక్కిస్తాము అనేది ఏది అందరినీ జైల్లో పెడతాము, డబ్బులు కక్కిస్తాము అని చెప్పారు కదా. దాని తర్వాత ఏదో కొత్తగా ఈరోజు నా ఇమేజ్ దెబ్బతింటదేమో, రాష్ట్ర ప్రయోజనాలు ఏమైతే అయిపోయాయి, దీనికి